ఏపీలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజమండ్రిలో ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దేవరపల్లిలో ఎస్బీఐ బ్యాంకులోకి వరద చేరడంతో సిబ్బందితో పాటు ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. దేవీపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఆలయం లోపలికి వరద నీరు చేరడంతో దర్శనాలు నిలిపివేశారు. ఆలయ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నీరు తోడవడంతో ధవళేశ్వరం సర్దార్ కాటన్ బ్యారేజ్ కు వరద పోటెత్తింది. బ్యారేజ్ నీటి మట్టం 10 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 1,53,000 క్యూసెక్కులు కాక అవుట్ఫ్లో 1,43,000 క్యూసెక్కులుగా ఉంది. మిగులు జలాలను సముద్రంలో అధికారులు వదులుతున్నారు. భారీ వర్షంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే వేలేరుపాడు మండలం మాదారంలో కారు కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో కారులో 4 వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు రుద్రంకోట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిడదవోలులోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. బస్టాండ్ సెంటర్, గణపతి సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్లలో వర్షపు నీరు చేరి ప్రయాణికులను ప్రజలను ఇబ్బంది పడుతున్నారు. నిడదవోలులో ముంపు ప్రాంతాల్లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ముంపుకు గల ప్రధాన కారణాలను తెలుసుకొని తక్షణమే చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఇక శుక్రవారం కూడా ఏపీలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం, నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు పడతాయని, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తారు వానలు పడతాయని అధికారులు తెలిపారు. మరో 2 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ప్రవహించే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. మరోవైపు వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందన్నారు. ఈరోజు గోదావరి జిల్లాలో భారీగా వర్షాలు పడ్డాయి. 18 ప్రాంతాల్లో భారీ వర్షాలు, 85 ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు నమోదయ్యాయి.